ఆదిలాబాద్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీలో రాళ్లను శస్త్రచికిత్స లేకుండా లేజర్ టెక్నాలజీతో రాళ్లను తొలగించే మెషిన్ను ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ఆదిలాబాద్లో రిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల చికిత్సలు అందుతున్నాయని, ముఖ్యంగా కిడ్నీ సంబంధిత రాళ్ల సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువైందని, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లు చాలామంది నాటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తారని, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపరేషన్ లేకుండా లేజర్ టెక్నాలజీ ద్వారా కిడ్నీ రాళ్లను తొలగించే మిషన్ను ప్రారంభించామని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఈరోజు కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ లేకుండా స్టోన్ తీసే మిషన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంతో స్థానిక పాయల్ రిమ్స్ డైరెక్టర్, మరి డాక్టర్లు, సిబ్బంది అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించాలి, ఏంటంటే చాలామంది ఈ కిడ్నీ స్టోన్ తోటి చాలా బాధపడుతూ వాళ్ళకి తెలియకుండా అనేక నాటు వైద్యం చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. కాబట్టి కొత్త టెక్నిక్ తోటి ఒక మంచి డైరెక్టర్ గారికి, మిగతా డాక్టర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ జిల్లాలో కొంత పనిచేస్తున్నప్పుడు సహజంగా పనివారం ఎక్కువ ఉంటుంది, డాక్టర్ల సమస్య ఉన్నది, డాక్టర్ల కొరత ఉన్నది. మరి ఉన్నటువంటి యూరాలజీ మిగతా డిపార్ట్మెంట్లు ఏదైనా పూర్తి సేవలు చేయాలనుకుంటే మీకు చేసే పని కన్నా అదనంగా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ప్రజలకు చేస్తున్నటువంటి సేవను ఆ భగవంతుడు అన్ని రకాలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు ఎక్కడ ఎటువంటి కష్టం రాకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కూడా చూస్తాడు. కాబట్టి మీకెంత ఇబ్బంది అయినా, ఏ కష్టమైనా, మీరు రోగుల పట్ల చేస్తున్నటువంటి సేవలు నిజంగా మనస్ఫూర్తిగా డాక్టర్లందరికీ అభినందిస్తున్నా. దేవుడి తర్వాత దేవుని రూపంలో మనుషులను కాపాడేటటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మీరు రోగికి బాధ వచ్చినప్పుడల్లా దేవుణ్ణి ఏ రకంగా గౌరవంగా మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని కోరుకుంటాడో, దేవుడా నన్ను రక్షించమని, అదే రకమైనటువంటి ఆలోచన డాక్టర్లను కూడా ఒక రోగి కోరుకుంటాడు. అంటే మీరు మనుషుల రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళుగా మీకు మీరు భావించుకొని ఇంకా కూడా సేవలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మా అందరి ఆలోచన ఒకటి, గౌరవం నుండి ఏ రోగి కూడా హైదరాబాదో, నాగ్పూరో చికిత్స నిమిత్తం వెళ్లకుండా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పడాలనేదే మా ఆలోచన ఉన్నది. గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించింది, కానీ మేము ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, వారు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. తప్పకుండా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మేము అన్ని కూడా అందిస్తామని చెప్పిండ్రు. డాక్టర్లు మేము మనమంతా కలిసి ఆదిలాబాద్ ప్రజల ఆరోగ్యం కాపాడమే లక్ష్యమా అందరం కూడా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కష్టపడ్డటువంటి డైరెక్టర్ గారికి, డాక్టర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు.